వచనంతో ప్రారంభిద్దాం. 144వ కీర్తన 1వ వచనంలో దేవుడు సన్నుతింపబడును గాక, అంటే దేవుడు హెచ్చింపబడాలి, గణపరచబడాలి అని కీర్తనకారుడు ఒక మాట చెప్తూ దానికి కారణం కూడా చెప్పాడు. ఎందుకు దేవుణ్ణి గణపరచాలి అంటే ఈ కారణం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన నా చేతులకు యుద్ధము, వేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. ఆయన చెప్తున్న ఆలోచన ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, రాజైన దావీదు మహారాజు ఏం చెప్తున్నాడంటే ఆయనకు యుద్ధం ఎవరు నేర్పారో చెప్తున్నాడు. పోరాటం చేయటం, యుద్ధం చేయటం, పోరాటాలు యుద్ధాలు అనేవి అందరి జీవితంలో ఉంటాయి. ఇది కాదనలేని వాస్తవం. ప్రభునందు ప్రియులారా, అయితే పోరాటాలు, ప్రాంతాలు, పరిస్థితులు, కారణాలు మారుతాయి కానీ పోరాటం, యుద్ధం అనేది మాత్రం అందరి జీవితంలో ఉంటుంది. ఎక్కడ చూసినా పోరాటమే. భోజనాల దగ్గర పోరాటం ఉంటుంది, బ్యాంకులో క్యూ దగ్గర పోరాటం ఉంటుంది, బస్సులో నిలబడితే పోరాటం ఉంటుంది, మందిరంలో చూసినా పోరాటం ఉంటుంది, ఇంట్లో చూసినా పోరాటమే ఉంటుంది. నిద్రపోయినా, ఆలోచన చేసినా, పని చేసినా, ఏ పని చేసినా కూడా మానవ జీవితంలో పోరాటం అనేది ఒక వాస్తవం. ప్రభునందు ప్రియులారా, అయితే ఇక్కడ ఈయన ఈ మాట చెప్తున్నాడు. పోరాటము ఆయనకు ఎవరు నేర్పారు? మీరు దావీదు మహారాజు కదా, యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి, కారణం ఉంది కనుక ఆయన మర్మము సత్యం చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే నాకు యుద్ధం చేయటం ఎవరు నేర్పారు? ఎందుకు ఈ మాట ధ్యానం చేస్తున్నాం? ఎందుకంటే మనందరి జీవితాల్లో కూడా ఏమున్నాయి? పోరాటాలు అనేవి ఎదురవుతానే ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, అనేక విషయాలు. పోరాటం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరని మనం చెప్పొచ్చు. పోరాటం లేని వారు ఎవరు కూడా దాదాపుగా ఏదో ఒక పోరాటం, న్యాయ పోరాటము, ధర్మ పోరాటము, చట్ట పోరాటము, బాధ్యతలతో పోరాటము, చుట్టుపక్కల ఎక్కడ చూసినా గానీ పోరాటం అనేది అందరి జీవితంలో ఉంటుంది. దావీదు మహారాజు ఈ సీక్రెట్ చెప్పాడు. ఆయనకు యుద్ధం చేయటం ఎవరు నేర్పారు? ఒకటి, ఇప్పుడు ప్రశ్న మనం ధ్యానం చేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు నేర్పాడు అంటున్నాడు కదా, దేవుడు నేర్పకుండా యుద్ధం చేయలేమా? చేయగలమా? చేయలేమా? సొంత తెలివితేటలతో, సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో మనం పోరాటం ఏదైనా కానీ చేయలేమా? చేయలేమా? చేయగలమా? చేయలేమా? అంటే చెయ్యొచ్చు, కానీ దేవుని సహాయంతో చేసే పోరాటం లాంటి విజయం మాత్రం కలగదు. చెయ్యొచ్చు, మానవ జ్ఞానంతో చెయ్యొచ్చు, దేవుని సహాయంతో కూడా చెయ్యొచ్చు. అయితే దానికి దీనికి తేడా ఉంది. ఏమిటి తేడా? తేడా ఏంటంటే మన జ్ఞానము, మన బలము, మన యొక్క శక్తి మీద ఆధారపడి చేసేది దేవుని సహాయంతో చేసేలాంటితో సాటి ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకంటే మానవ జ్ఞానం పరిమితి కలిగింది, ఒక లిమిట్ ఉంటుంది. ఎందుకంటే మనుషులు అనుభవం కలిగిన విషయాలే చెప్పగలరు. పోరాటం ఇలా చేయాలని, చదువుకోవాలంటే ఇలా చదవాలని చెప్పగలరు, పొలం ఇలా పండించాలంటే ఆ తెలిసిన విషయాలు చెప్తారు. తెలియంది ఎవరు కూడా చేయలేరు. ఇప్పుడు దావీదుకి యుద్ధం ఎవరు నేర్పారంటే దేవుడు నేర్పాడు అంటున్నాడు. ఎందుకని? మనుషులు నేర్పితే మనుషులతో యుద్ధం చేయటమే నేర్పేవాళ్ళు, కానీ ఆయన సింహంతో కూడా పోరాడాడు. సింహంతో ఎలా యుద్ధం చేయాలి ఎవరు చెప్పాలి? అది మనుషులు చెప్పలేరు. సింహంతో పోరాడాడు, ఎలుగుబంటితో పోరాడాడు, గొలియాతుతో పోరాడాడు, ఫిలిస్తీన్లతో పోరాడాడు. ఎవరూ స్వాధీనపరుచుకోలేని సియోను కోటను కూడా ఆయన స్వాధీనపరుచుకున్నాడు. సియోను కోట చాలా బలమైన ఒక కోట. ప్రభునందు ప్రియులారా, బహు బలమైన దుర్గం కలిగి ఉంది. కోట గోడలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయంటే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే కుంటోళ్ళు, గుడ్డోళ్ళని వెనక్కి పంపుతారు. ఎందుకంటే యెహోషువ కూడా స్వాధీనపరుచుకోలేకపోయాడు. సూర్యుని, చంద్రుడిని ఆయన ఆపగలిగాడు, కానీ సియోను కోటను స్వాధీనపరుచుకోలేకపోయాడు యెహోషువ. దావీదు మహారాజు వచ్చేటప్పటికి ఆయన దానిని ఎలా స్వాధీనపరుచుకోవాలో ఒక ఆలోచన చెప్పాడు. ఆయన ప్రత్యేకత ఏంటంటే దేవుడు చెప్తాడు ఆయనకి, కంబలి చెట్ల వైపు నీవు చుట్టూ తిరిగి వెళ్ళు అంటాడు. అంటే ఎలా విజయం సాధించాలి, ఏం పోరాటం నేర్పుతాడు అది చెప్పలా. ఏ పోరాటం అయినా దేవుడే చెప్పాలంటాడు. ఏ పోరాటమైనా అవ్వచ్చు, అని దాన్ని ఎలా చేయాలో దేవుడు నాకు నేర్పుతున్నాడు. ఎందుకంటే మనందరం తెలుసుకున్న దేవుని సహాయంతో. అందుకని కాలువ మార్గంలో ఎక్కాలన్నాడు. ఎలాగ వెళ్ళాలంటే వాళ్ళు వాడుకున్న నీరు ఎలాగైతే బయటకు వస్తుందో ఆ నీటి మార్గంలోంచి లోపలికి వెళ్ళొచ్చు. వేరే ఆయనకి తెలిసిపోద్దన్నమాట చూడగానే, గొలియాతునైతే ఇక్కడ కొట్టాలి, ఎక్కడ కూడా గ్యాప్ లేదు. చూడగానే ఆయనకి తెలిసిపోద్ది అనమాట. సింహాన్ని గడ్డం పట్టుకొని కొట్టాలి,
సియోను కోట కాలువ మార్గంలోకి వెళ్ళాలి, ఇది ఇలాగ ఆయనకు దేవుడు ఆలోచన చెప్తాడు. ఇది దావీదు యొక్క వివేకం ప్రభునందు ప్రియులారా. అయితే రెండవ ప్రశ్న ఏంటంటే అసలు దేవుడు ఎందుకు నేర్పాడు? ఇప్పుడు రెండవ ప్రశ్న ఏంటి? దేవుని సహాయం మనకెందుకు? ఎందుకంటే మన జ్ఞానం పరిమితమైంది కాబట్టి దేవుని సహాయం కావాలి. అసలు దేవుడు ఎందుకు నేర్పుతున్నాడు పోరాటం మనుషులకి? నేర్పకుండా ఉండొచ్చు కదా, మన మానాన మనం వదిలిపెట్టచ్చు కదా. నీ బాధలు నువ్వు పడు, నీ కష్టాలు నువ్వు పడు, నీ ఇబ్బందులు నువ్వు పడు, నీది నువ్వు చేసుకున్నావు, నువ్వు చేసుకో. మనుషులు ఏమంటారంటే నువ్వు చేసుకున్నావుగా నువ్వు పడు అంటారు. అదే ఎవరైనా ఏమంటారు, మమ్మల్ని అడిగి చేసావా, మా మాట విన్నావా, నువ్వు చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వే పడు అని మనుషులు అంటారు. దేవుడు అలాగ అంటలేదు. దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయన పని కట్టుకుని మనుషులకు ఏం నేర్పుతున్నాడు? పోరాటం ఎందుకు నేర్పుతున్నాడు దేవుడు? ఇది రెండవ ప్రశ్న. ఆయన ఎందుకు నేర్పుతున్నాడు పోరాటం? మరి చెప్పండి. మనం ఎవరికి నేర్పుతాం ఏదైనా? మన బిడ్డలకు మనం నేర్పుతాం. మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళకి నేర్పుతాం. మన కోసం ఎవరైనా పనిచేస్తే వాళ్లకు నేర్పుతాం. లేక వాళ్ళు చేసే పని మనకు అనుకూలంగా అయితే అది బలపడాలని మనం ఈ కారణాలను బట్టి మనం నేర్పుతాం. దేవుడు కూడా మనుషులకు ఏం చేస్తున్నాడంటే పోరాటం చేయటం నేర్పుతున్నాడు. ఏ పోరాటం అనేది చెప్పలేదు అని దేవుని దగ్గర జ్ఞానము, ఆ మనస్సు, అలాంటి ఒక మార్గం ఉంది. ఎలా యుద్ధం చేయాలి, ఎలా పోరాడాలి, ఏ పోరాటం అయినా. చదివితే ఎలా చదవాలి, పొలం పండిస్తే ఎలా పండించాలి, మా వ్యాపారం చేస్తే వ్యాపారం ఎలా చేయాలి, రాజకీయం చేస్తే రాజకీయం ఎలా చేయాలి. దావీదుకి నేర్పాడు కదా ఇలా చేయాలి అలా చేయాలని. దేవుడు అన్నీ కూడా నేర్పే మనసు కలిగిన దేవుడు. ఇది వాక్యంలో మనం గ్రహించాలి. అయితే ఈ అంశాన్ని ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే ప్రభునందు ప్రియులారా, మానవ జీవితంలో పోరాటం అనేది ఒక సత్యం ఉంది. అసలు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే దావీదు అంటే ఆయన రాజుగారు కాబట్టి, ఆయన రాజకీయపరమైన యుద్ధాలు చుట్టుపక్కల దేశాలతో యుద్ధం చేయాలి కాబట్టి ఆయన పోరాటం దేవుడు నేర్చుకున్నాడు, దేవుడు నేర్పాడు. ఆయనకి సరిపోయిందని మనం అనుకోవటానికి లేదు. మనకు కూడా ఈ వాక్యం ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాక్యంలో పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఎందుకంటే మానవ జీవితంలో పోరాటాలు అనేకం ఉన్నాయి. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా, గుర్తించినా గుర్తించకపోయినా, చేసినా చేయకపోయినా ఆ పోరాటాలు వాళ్ళ జీవితంలో అవి ఏమవుతాయి, అడుగుపెట్టి తమ పని తాము చేసుకెళ్ళిపోతాయి. అసలు మానవ జీవితంలో పోరాటం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ముందుగా ఈ ఒక్క విషయం చూద్దాం. చూడండి, ఆదికాండంలోకి మనం వెళ్తే ఆదికాండంలో పోరాటాలు అసలు ఎక్కడ స్టార్ట్ అయినాయి? ఎందుకు పోరాటాల గురించి మనం ధ్యానం చేస్తున్నామంటే మానవ జీవితంలో పోరాటాలు. ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 15 నుంచి స్టార్ట్ అయింది పోరాటం. మానవ చరిత్రలో ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రారంభం నుంచి పోరాటం అనేది స్టార్ట్ అయింది. ఏముంది 3:15లో? మరియు వైరము కలుగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీదన. దేవుడు ఒక వైరము పోరాటం అనేది మానవ జీవితంలో అక్కడ మనం చూడగలం. అసలు పోరాటం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది మానవునికి? ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏదేను వనంలో స్టార్టింగ్ నుంచే ఎవరికెవరికి పోరాటం ఉందంట. ఇప్పుడు సాతానుకును మనుషులకి ఎవరికి ఉంది పోరాటం? సాతానుకు, మనుష్య కుమారునికి, స్త్రీ సంతానానికి ఒక పోరాటం. అంటే కనబడని ఆత్మరూపుడైన సాతానుకును శరీర రూపంలో ఉన్న మనుషులకి పోరాటం అనేది అక్కడ స్టార్ట్ అయిపోయింది. పోరాటం అనేది అక్కడి నుంచే ఉంది. మనం ఎవరు పుట్టక ముందే పోరాటం అనేది ఒకటి ఉంది. ఆ ఒకటేనా పోరాటం? మనిషికి సాతానికేనా పోరాటం? కింద ఇంకో పోరాటం ఉంది చూడండి. ఏముంది? 3:16లో ఏముంది? ఒక పోరాటం అనేది ఉంది. అంటే బిడ్డలను కనటము, బిడ్డలను పెంచటము, అదే రీతిగా ఫ్యామిలీ లైఫ్ లో ఒక విధమైన పోరాటం లాంటిది ఉంటుంది. పురుషునికి కూడా పోరాటం ఉంది. ఏం పోరాటం ఉంది? కుటుంబాన్ని ఎలాగా పోషించాలి, భూమిలోంచి పంటను ఎలాగా తీసుకోవాలి. అయితే ఈ పోరాటాలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే పోరాటం గురించి మనం చూస్తూ అసలు పోరాటం అనేది మానవ జీవితంలో ఎందుకు కలుగుతున్నాయని చూస్తున్నాం. ఎందుకు ప్రారంభమైన, ఏ కారణం బట్టి మనిషికి
కుటుంబంలో పోరాటం, సాతానుతో పోరాటం, మరి ప్రకృతితో పోరాటం ఎందుకు కలిగింది మనిషికి? ఏమా, ప్రకృతితో పోరాటం ఎందుకు వచ్చింది? అంతకుముందు ఉందా పోరాటం? దేవుడు సృష్టి చేసినప్పుడు పోరాటం లేదు, కానీ మధ్యలో పోరాటం అనేది వచ్చేసింది. ప్రకృతితో పోరాడాలి, కుటుంబంలో పోరాడాలి, సాతానుతో కూడా పోరాడాలి. ఈ 3 రకాలైన ఎవరు దాల్దే. మళ్ళీ ఈ పోరాటాలు ఎందుకు వచ్చినాయి చెప్పండి? ఎందుకు వచ్చినాయి అంటే పాపం వలన మనిషి జీవితంలో ఏం కలిగింది? పోరాటం అనేది ప్రారంభమైంది. అంటే పోరాటానికి మూలము కారణం ఏమిటి? పాపం ఉంటే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఏంటంటే ఏదో ఒక రకమైన పోరాటాన్ని అది ఏం చేస్తుంది? క్రియేట్ చేస్తుంది. దేవుని చేత అది అనుమతింపబడుతుంది. ఇది నా మాట కాదు. చూడండి, యాకోబు పత్రికలో ఉంది మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది మాట. ఏమనుందంటే 4వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఏముంది? మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరుకుతలేదు, హత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడిగినందున మీకేమీ దొరకదు. అడిగినను మీ భోగముల నిమిత్తము సంఘానికి పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడు? మీలో ఏం కలుగుతున్నాయి అన్నాడు. ఇంకో మాట కూడా ఉంది చూడు. అంటే దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవుని బిడ్డలుగా ముందుకు కొనసాగుతున్నారు, భక్తి జీవితం చేస్తున్నారు, కానీ మీలో ఏముంది అంటున్నాడు? మీలో యుద్ధాలు, పోరాటాలు కలుగుతున్నాయి. ఎందుకు? కారణం కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఒక మూలం ఉందన్నమాట. పోరాటాలను పుట్టించేది, పోరాటాలను జరిగించేది, పోరాటానికి బలం ఇచ్చేది, పోరాడకపోతే ఊరుకోకుండా ఉంటుంది ఒకటి, ఊరుకోదన్నమాట. అది ఏంటి అంటే మీలో ఏముంది అంటున్నాడు? మానవుని లోనికి పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ పాపం యొక్క డైరెక్ట్ ఎఫెక్ట్ ఏమిటంటే మానవుని జీవితం ఏం జరుగుతాయి? యుద్ధాటాలు, పోరాటాలు అనేవి అనుమతించబడతాయి, కొనసాగించబడతాయి, దాని వలన జరుగుతున్నాయి అని అంటున్నాడు. అక్కడ ఆదికాండంలో అదే చూసాం. ఇక్కడ యాకోబు పత్రికలు కూడా ఏం చూస్తున్నాం? ఏం చూస్తున్నాం అంటే మీలో యుద్ధములు, పోరాటాలు కలుగుతా ఉన్నాయని చూస్తా ఉన్నాం. ఒక బ్రదర్ ఉన్నాడు, చెప్పాను ఇంతకుముందు కూడా. వాడిని చూస్తేనే కోపం వస్తుంది. ఆడికి చూడకూడదు, చూస్తేనే కోపం వచ్చేస్తుంది ఆడికి. పోలీస్ అనమాట. ఇలా మీసాలు ఇలా తిప్పుకొని రోడ్డు మీద ఇలాగ ఉంటాడు. ఎవడైనా పోతాను చూసామనుకో ఆడిని ఇలా చూస్తాడు. ఇక అంటే ఆయన చూడగానే తలదించుకొని మనం వెళ్ళిపోయేది ఆడు హ్యాపీగా ఉంటుంది. చూస్తేనే తప్పు, కోపం వచ్చేస్తుంది ఆడికి. ఎందుకు వచ్చేస్తుంది? ఎందుకంటే ఆ వ్యక్తులు ఏముంది? ఆ లోపల ఏముందంటే పాపము అతను ఏం చేస్తుంది? నిన్ను తక్కువ చేస్తున్నాడా? నీ ముఖంలో ముఖం పెట్టి చూస్తాడా? నిన్ను చూసి భయపడ్డా? నిన్ను లెక్క చేయడా? అంటే నీవంటే అంత ఇదియా? లేకపోతే ఆడు అసలు నువ్వేవాడు? నువ్వు పెద్ద పోలీస్ కానిస్టేబుల్వి, నువ్వు అలా ఆడు వీడితో బాధ ఏంద్రా నాయన నించొని చూసి పోయేవాడిని వచ్చేవాడిని ఇలా చూడటం ఏం చేయాలి? చూసి పోనీ మాట అంటే కొన్నిసార్లు మాట అంటే మనకు కోపం వస్తుంది. మాట అంటే కూడా మాట అంటే పడను నేను, నాకు నా సంగతి తెలీదు, నన్ను మాట అనకూడదు, నా పని నేను చేసుకుని నా బోధనే పోతే ఇలాంటి మాటలు మనం మాట్లాడుతుంటాం. కానీ ఏమైందంటే లాస్ట్కి ఒక గొప్ప కార్యం జరిగింది. ఏం జరిగిందంటే ఎస్ఐ గారు వచ్చి ఆయన కుక్కను తిప్పడానికి పెట్టాడు ఉద్యోగం. ఆడు చూసి లాస్ట్కి ఏమయ్యాడంటే కుక్కను తిప్పే పని ఇచ్చాడు ఆడికి. వాళ్ళ కుక్కను తీసుకెళ్ళాలి పొద్దున్న సాయంత్రం. ఎవరెవరినైతే భయపెట్టాడో అందరు చూసి నవ్వారండి. అప్పుడు ఆడికి బాగా బుద్ధి వచ్చిందన్నమాట. దేవునికి మహిమ కలుగును కాక. అయితే ఈరోజు ధ్యానం ఇదే. ప్రభునందు ప్రియులారా, ఏమని చెప్తున్నారంటే మానవుని జీవితంలో పోరాటాలు పాపం వలన కలుగుతాయి. ఎందుకంటే దావీదు అంటున్నాడు, దేవుడు నాకు యుద్ధం నేర్పాడు. నీకు యుద్ధం దేవుడు నేర్పితే మాకెందుకు, నేర్పకపోతే మాకెందుకంటే మీకు కూడా ఇది అవసరం. నీకు తెలియాలి యుద్ధం ఎవరి సహాయంతో చేయాలి, యుద్ధము ఎవరి జ్ఞానంతో నీవు చేస్తే విజయం సాధిస్తావో నీకు తెలియాలని చెప్తున్నాడు. అయితే మా జీవితంలో ఏమి యుద్ధం ఉంది అంటాం మనం. మా జీవితంలో ఏముంది యుద్ధం అంటే నీకు తెలియకుండానే నీ జీవితంలో చాలా యుద్ధాలు ఉన్నాయి. మొదటి యుద్ధం నీకు ఎవరితో అంటే అప్పుడు స్టార్టింగ్లో ఎవరితో యుద్ధం చేశారు? సాతానుకును మనుషులకు యుద్ధం పడింది. అప్పుడున్న యుద్ధం ఏమిటంటే
మనుష్య కుమారుని భూమి మీదకి తీసుకురావాలని యుద్ధం. ఈ భక్తి జీవితం, భక్తి క్రమం అంతా కూడా పాత నిబంధనలో, టోటల్ గా పాత నిబంధనలో చేసిన భక్తి, ఆ బలులు, అర్పణలు, పూజలు, యాగాలు, త్యాగాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటి సారం, వీటన్నిటి ఉద్దేశం, వీటన్నిటి యొక్క నెరవేర్పు ఎక్కడంటే మనుష్య కుమారుడు లోకానికి తీసుకురావాలి. దానికోసం చేశారు. యుద్ధం అంతా దేనికోసం చేశారు? దేవుణ్ణి లోకానికి తీసుకురావడం కోసమే చేశారు. దేవుడు లోకానికి ఎందుకు రావాలి? దేవుడు వచ్చారు, ఆయన సాతాంతాలు పగలగొట్టాడు, దేవుడు మళ్ళీ ఆరోహణమై పైకి వెళ్ళిపోయాడు. కానీ యుద్ధం మాత్రం ఆగల. అయితే మరి దేవుణ్ణి ఎందుకు తెచ్చాం లోకానికి అంటే, ఎందుకు తీసుకొచ్చాం? దేవుణ్ణి ఎందుకు తెచ్చామంటే అసలు యుద్ధం మనిషికి ఇంకొకటి ఉంది. ఏమిటి యుద్ధం? అదే చెప్తున్నాడు కదా, మీలో యుద్ధాలు, పోరాటాలు ఎందుకు కలుగుతున్నాయి? కోపాలు, నరహత్యలు, వాదాలు, వివాదాలు, భయంకరమైన కేసులు, నానా విధమైన సమస్యలు దేని గురించి కలుగుతున్నాయి అంటే ఏం చెప్తున్నాడు? మీలో ఏముంది? మనిషి యొక్క నిజమైన పోరాటం. ఈరోజు దేవుని ప్రేమను బట్టి నేను చెప్పేది ఏమంటే, ప్రభునందు ప్రియులారా, సాతాను మనిషిని మరుగు చేసి అనేక రకాలుగా మభ్య పెడుతున్నాడు. కానీ అసలైన పోరాటం మనిషికి ఏమిటంటే అతనిలో ఉన్న పాపపు స్వభావంతో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది. ఏముంది చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట చాలా స్పష్టంగా ఉంది. అక్కడ యాకోబులో అదే ఉంది, గలతీ 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అసలు నిజమైన ఒక పోరాటం మనిషి జీవితంలో దేంతో ఉంది? 5:17లో ఉంది. అక్కడ ఏముంది? ఎవరి శరీరం? స్త్రీలదా, పురుషులదా? ఎవరి శరీరం ఆత్మకు విరోధంగా అపేక్షిస్తుందని చెప్తున్నాడు? గలతీ 5:17లో ఏముంది? శరీరం ఆత్మకును, ఆత్మ శరీరానికును ఎప్పుడు కూడా ఏం చేస్తుందంట? పోరాటం, వ్యతిరేకం. అయితే స్త్రీల శరీరమా, పురుషుల శరీరమా? పురుషులది కదా అమ్మా? స్త్రీల శరీరమా, పురుషుల శరీరం? అంటే దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే, అసలైన పోరాటం మనిషిలో దేనికి జరుగుతుందంటే పాపానికి, అదే రీతిగా పరిశుద్ధతకు పోరాటం జరుగుతుంది. శరీరానికి, ఆత్మకును పోరాటం అనేది ఇది అందరిలో ఉంటుంది. నువ్వెంతైనా చదువుకోవచ్చు, ఎంతైనా డబ్బు సంపాదించవచ్చు, ఎంత బలమైన ఉండొచ్చు, ఎంత భక్తి అయినా కూడా నీలో ఉండొచ్చు. కానీ శరీరానికి, ఆత్మకి మాత్రం ఎప్పుడు ఏం జరుగుతూ ఉంటది? ఎందుకంటే పోరాటం గురించి దావీదు మహారాజు చెప్తున్నాడు, నాకు దేవుడు సహాయం చేశాడు అన్నాడు. దేనికి? పోరాటానికి. మాకెందుకు చెప్తున్నావు అంటే, నీకు కూడా ఉంది పోరాటం. ఏం పోరాటం? నువ్వు చేసే పోరాటం అసలు పోరాటం కాదు. ఇప్పుడు పోరాటాలన్నీ దేని గురించి చేస్తున్నారంటే ఎక్కువ భాగం ఎక్కువ పోరాటాలు దేని గురించి చేస్తారు అంటే విలేజ్ మీద సుప్రీమసీ కోసం, లేకపోతే రాజకీయపరమైన అధికారం సంపాదించడానికో, లేకపోతే డబ్బులు సంపాదించడానికో ఇలాంటి పోరాటాలు చేస్తున్నారు. కానీ అసలైన పోరాటాలు అవి కానే కాదు. మూల పోరాటం ఏమిటంటే, ముఖ్యమైన పోరాటం ఏమిటంటే, చేయవలసిన పోరాటం ఏమిటంటే మనిషిలో ఉన్న పాపపు స్వభావంతో మనిషి ఏం చేయాలి? పోరాటం చేయాలి. దానికోసమే మనిషి కుమారుడు వచ్చాడు. ఎందుకు దేవుడు లోకానికి వచ్చారు? ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన ఒక సమస్యను పరిష్కరించాలి. ఏమిటంటే పాపం అనే సమస్య. మనందరికి కూడా తెలుసు, పాపం అనే సమస్య మనిషిలోకి వచ్చింది కాబట్టి అది ఎవరూ పరిష్కారం చేసుకోలేరు. కాబట్టి ఆయన లోకానికి రావాల్సి వచ్చింది. అయితే ఆయన్ను తేవటానికి పోరాడాం. ఆయన వచ్చారు, ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఎందుకు వచ్చి వెళ్ళిపోయాడంటే అసలు ఇది పరిష్కారం చేయడానికి వచ్చాడు. ఆయన వచ్చి వెళ్ళిపోయాక ఇప్పుడు ఏం జరిగింది? ఈ పోరాటం మన జీవితంలో ప్రారంభమైంది. ఏమిటి? శరీరానికి, ఆత్మకి పోరాటం. మనిషిలో ఉన్న పాప స్వభావంతో, భోగేచ్ఛలతో ఏం చేయాలి? పోరాటం అనేది మనం చేస్తూ ఉండాలి. ప్రభునందు ప్రియులారు, ఇదన్నమాట అసలైన మనిషి జీవితంలో చేయవలసిన పోరాటం. మనం ఏంటి పోరాటం? బంధువులు తగదాడుకుంటూ ఉంటారు, అక్క చెల్లెళ్ళు గొడవ పడుతూ ఉంటారు, బావబామద్దులు గొడవ పడుతూ ఉంటారు, స్నేహితులు ఒక్కోసారి గొడవ పడుతూ ఉంటారు. పాస్టర్లు అయితే ఎంత గొడవలు పడతారంటే సంఘంతో, సంఘ పెద్దలతో, వాళ్ళతో, భార్యతో, పిల్లలతో ఎటు చూడు తగదని ఎవరి జీవితం చూసినా. కానీ అసలు పోరాటం ఏంటి? ఇవేమీ అసలైన పోరాటాలు కాదు. ఇవన్నీ కూడా సాతాను దాక్కొని మభ్యపెట్టి కనపడకుండా వెనకాలండి ఇంకోటి ఏదో క్రియేట్ చేస్తున్నాడు. కానీ అసలు చేయాల్సిన పోరాటం. అందుకనే దేవుడు ఎవరితో పోరాటం చేయమంటున్నాడు?
ఎవరితో అంటే పాపపు స్వభావంతో చేయమన్నాడు. మనిషిలో ఉన్న పాప స్వభావంతో ఆ మనిషి ఏం చేయాలి? పోరాటము చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. దానికోసమే దేవుడు లోకానికి వచ్చారు. దానికోసం ఆయన ధర్మశాస్త్రం నుంచి విడుదలనిచ్చారు. దానికోసమే పరిశుద్ధాత్మను కూడా ఇచ్చారు. అంటే పరిశుద్ధాత్మని వాడుకోవాల్సిన విధానం ఏమిటి? పరిశుద్ధాత్మని మనం ఎందుకు వాడుకోవాలంటే ఆత్మచేత శరీర క్రియలను నశింపజేసిన ఎడలా మీరు జీవించెదరు. పరిశుద్ధాత్మని ఎలా వాడుకోమని చెప్తున్నాడు? ఎందుకు ఇచ్చాడు ఆయన? శరీర క్రియలను నశింపజేయటానికి పరిశుద్ధాత్మను ఇచ్చాడు. శరీర క్రియలు అనగా చాలా ఉన్నాయి. కోపాలు, తాపాలు, తాగదాలు, వివాదాలు, అసూయలు, మత్తతులు, అలర్తో కూడిన ఆటపాట్లు, ఏర్పాట్లు అనేకం చెప్పాడు లిస్ట్. ఫైనల్ ఇవన్నిటికీ మూలం ఏమిటి? పాపపు స్వభావం. దాన్ని ఎలా జయించాలి? ఆత్మ సహాయం చేత ఆ విషయాలను మనం ఏం చేయాలి? ఇది మామూలు పోరాటం కాదమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. భక్తి జీవితంలో నా అనుభవంతో చెప్తున్నాను. ఈ రోజుకి 20 సంవత్సరాలు నా ప్రార్థనా జీవితం. 2004 జనవరి 1 బాప్తిసం తీసుకున్నా. ఇప్పుడు 2024 జనవరి కూడా దాటేసాం మనం. 20 సంవత్సరాలు విపరీతమైన ప్రార్థన చేశాను నేను. మామూలు ప్రార్థన చేయలేదు. రకరకాలైన ప్రార్థనలు, రకరకాలైన ఉపవాసాలు, అనేక రకాలుగా ప్రార్థన చేసి నేను కనిపెట్టింది ఏంటంటే ఇది తేలిగ్గా మీరు ఎంత మాత్రం ఎంచొద్దు. హల్లెలూయా. తేలిగ్గా ఎంచుతాం. స్టార్టింగ్ లో నేను బానే ఉన్నాను, నేను పర్వాలేదు, నేను మరీ అంత చెడ్డదాన్ని ఏమీ కాదు, నాలో అంత కనిపెట్టాల్సిన విషయం ఏమీ లేవు, ఏమున్నాయి అన్ని బాగానే ఉన్నానని మనం అనుకుంటాం. ఫస్ట్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అలాగ ఉంటుంది స్టార్టింగ్ లో ఏమి ఉండదు. ఎందుకంటే నీకు విరోధంగా ఆయుధం సైతాన్ని రూపించేదాకా అన్ని బాగానే ఉన్నట్టు ఉంటాయి. నీ మానాన్ని నిడిచిపెడతాడు, నీకు నచ్చింది చేయమంటాడు. ఒక ఆయుధం రెడీ చేసి పెడతాడు. ఇక టైం చూసి ఏం చేస్తాడు? ఈ మనిషి ఎక్కడ బలహీనంగా ఉంది, ఇదిగో ఇక్కడ ఈ మనిషి చాలా బలహీనంగా ఉంది కాబట్టి అక్కడ టార్గెట్ చేసి ఏదో ఒక ఆయుధం ప్రత్యేకంగా రూపించి వదులుతాడు. ఆ దెబ్బ మామూలుగా ఉండదు అన్నమాట. గాయం ఎంత, లేకపోతే అది ఒక గొప్ప సమస్య క్రియేట్ చేస్తుంది. ఊహించని దావీదు మహారాజ్ జీవితంలో ఎలాగైతే జరిగిందో. మా మోషే ఏం చేశాడు? చూసి 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 కర్రతో పోయి కొట్టి రాయిని కొట్టాడు. పోయి చాలా అసలు చూసి 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 ఏం చేశాడు? లాస్ట్ కి కర్ర తీసుకెళ్లి మాట్లాడాయా అంటే పెట్టి దాన్ని ఒక వేసి కొట్టి పాడేశాడు. డైరెక్ట్ గా రాయి యేసు ప్రభు కనుక యేసు ప్రభుని కొట్టడంతో సమానం అయిపోయింది. అంటే కోపం. భూమి అంతా సాత్వికుడు అంట, కానీ వాళ్ళు కోపం తెప్పించేటప్పటికి ఆ పని చేశాడు. దావీదు దేవుని హృదయానుసారుడంట, ఛాన్స్ దొరికేటప్పటికి ఆయన కూడా పడిపోయాడు. అమ్మ చూడండి, అనేక సందర్భాలు ఏం చెప్తున్నానంటే బాగానే ఉన్నానని మనం అనుకుంటాం. మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా అనుకుంటారు. ఎందుకు అంటున్నారు అంటే వరాలు ఉన్నాయి కాబట్టి అంటారు. మనం ఎందుకు అనుకుంటామంటే మనం దేవుడు వాడుకుంటున్నాడు కాబట్టి అనుకుంటాం. కానీ పాప స్వభావంతో చేసే పోరాటం అంత తేలికగా విజయం ఎంత మాత్రం కూడా రాదు. ప్రభునందు ప్రియులారా, నా అనుభవ జ్ఞానంతో చెప్తున్నాను నేను. అదంత తేలిగ్గా కూడా మీరు ఎంచొద్దు. ఎందుకంటే అది లోపల స్వభావం అనేది లోపల ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, ఇది చాలా తేలిగ్గా కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? ఓ పెద్ద పాస్టర్ గారు ఇంకొక ఆయన ఏమన్నంటే నీకు అసలు బైబిల్ తెలీదు అన్నాడు. ఏమన్నాడు? ఆయన పెద్ద ఆయన, ఈయన పెద్ద ఆయన. 1000 మంది ఉన్నారు ఆ సంఘంలో, 1000 మంది ఉన్నారు ఈ సంఘంలో. ఆయన ఒకరోజు డైరెక్ట్ గా కూడా అనకుండా ఆయనకి వాక్యం ఏం తెలుసు అన్నాడు. ఈయన ఎంత ఫీల్ అయిపోయి, ఎంత బాధపడి, ఎంత పెద్ద పాస్టర్ గారు 1000 మంది ఉన్నారు సంఘంలో, ఆయనకి బైబిల్ తెలీదు అన్నాడు. ఈయన ఎంత ఫీల్ అయ్యి, ఎంత దిగులు చెంది దాని గురించి అసలు ఎవడికి తెలియదు బైబిల్, ఎవడికి తెలియదు బైబిల్, మాకు తెలియదు ఆ బైబిల్, నీకు తెలియదేమో బైబిల్, నువ్వు చేసింది అది, నువ్వు చేసింది ఇది, అది దాన్ని మైక్లో ఇంకా ఆయన ఒకటే దాన్ని యూట్యూబ్ లో పెట్టి దాన్ని షార్ట్ వీడియోలు పెట్టి అలా చేయండి ఇలా చేయండి అంటే లోపలికి ఏమర్థమైందంటే చిన్న మాట కూడా తట్టుకోలేకపోతున్నాడు ఆయన. ఈ చిన్న మాట తట్టుకోలేనండి స్వభావం నీలో ఉందంటే నీలో ఏముంది అంటే ఏముంది? పాప స్వభావం నీలో పూర్తిగా కొట్టివేయబడలేదు, జయింపబడలేదు. దేవుడికి అవసరమై వాడుకుంటున్నాడో, కృపిచ్చి వాడుకుంటున్నాడో, వరాలను బట్టి వాడుకుంటున్నాడో, లేకపోతే ఏ కారణం చేత గాని మొత్తం మీద ఆ స్వభావం అనేది మనుషుల్లో ఉంటుంది. ఇది నిజమైన ఒక చేయవలసిన పోరాటం. ప్రభునందు ప్రియులారా, బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ. ఎందుకంటే
ఎవరి సహాయంతో మనం విజయం సాధించగలం? ఎందుకంటే ఎప్పుడు కూడా శరీరం నీకు విరోధంగా ఆపేక్ష ఇస్తానే ఉంటుంది అన్నమాట. ఆత్మకు విరోధంగా ఆపేక్షిస్తూ ఉంటుంది. పై స్థాయిలో పని చేయమని ఆత్మ చెప్తుంది, కింద స్థాయిలో పని చేయమని శరీరం చెప్తుంది అన్నమాట. మాటినని ఆత్మ చెప్తుంది. ఏం తినేది మాట, నేనెందుకు వినాలి మాట, నాకేం పట్టింది, నా మాట అందరు వినాలి. ఎవరు చెప్తారు? శరీరం చెప్తుంది అన్నమాట. నా మాట నేనెవడ మాట విన్నో నా మాట అందరు వినాలి, శరీరం చెప్తుంది. అర్థమవుతుందా మీకు? దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకి చెప్తున్న ఆలోచన ఏమంటే, పాపపు స్వభావం మీద ఒక మనిషి విజయం సాధించకపోతే ఎందుకు చూడండి, రోమపత్రికలు ఉంది. శరీర విషయముల మీద మనసును, ఆత్మానుసారుడు ఆత్మ విషయముల మీద మనసును, శరీరానుసారమైన మనస్సు మరణము. క్లియర్ గా ఏం చెప్తున్నాడు? శరీర స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో, శరీర స్వభావం ప్రకారం ఎవరైతే బ్రతుకుతా ఉంటారో, శరీరం చెప్పినట్టు ఎవరైతే వింటారో వాళ్ళు ఏమైపోతారంటున్నాడు? వాళ్ళు చివరికి నిత్య నాశనానికే వెళ్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆత్మ చేత మనం నడిపింపబడాలి? ఆత్మ చెప్పినట్టు మనం చెయ్యాలి. ఆత్మ అంటే వాక్యం, రెండు వేరేం కాదు. శరీరం ఆత్మే వాక్యం, వాక్యమే ఆత్మ. ప్రభునందు ప్రియులారా, పాప స్వభావం మనిషిని ఏం చేస్తుందంటే నరకానికి తీసుకెళ్ళటానికి, ఆ సమస్యను పరిష్కరించడానికి మనుష్య కుమారుడు వచ్చి, అంటే పోరాటం ఇంకా ఆగలేదు. నేనేం చెప్తున్నాను ఈరోజు? ఏం చెప్తున్నానంటే, బాప్తీసం తీసుకుని ఉండొచ్చు, పాస్టర్గా పనిచేస్తూ ఉండొచ్చు, బైబిల్ అందరికీ చెప్తా ఉండొచ్చు, కానీ పాప స్వభావం మీద విజయం అనేది కలగకపోతే మనలో ఏముంది? మనలో మరణం ఇంకా బ్రతికే ఉంది. మనం ఇంకా దేవుని దృష్టికి మరణించిన వ్యక్తులతో సమానమే ప్రభునందుకు. అంటే చివరికి సాల్వ్ చేసుకోవాలి. అర్థమవుతుంది ఇప్పుడు? పోరాటం అనేది కనబడకుండా, అసలు తెలియకుండా కూడా ఉంటా ఉండవచ్చు. చాలా బాగున్నాం అని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మాయలో ఉన్నట్టే. అంటే శరీరాన్ని జయించటానికి, లోపరుచుకోవటానికి శరీర స్వభావం మీద ఎవరైనా పోరాటం చేయకుండా ఉన్నట్లయితే ఇంకా నీ కన్ను తెరవబడినట్లే, ఇంకా నీకు ప్రత్యక్షత కలగనట్లే. ఎందుకంటే పౌలు గారు ఏమంటున్నాడు? నా శరీరము నలగొట్టుకొని నేను లోబరుచుకుంటున్నాను. ఎందుకు? అప్పటికే ఆకాశానికి వెళ్ళొచ్చాడు, దేవదూతలు వినే మాటలు విన్నాడు, లోకం అంతటికి సువార్త ప్రకటించాడు, గొప్ప అద్భుత కార్యాలైన చేశాడు, చాలా సంఘాల అపోస్తలుగా ఉన్నతమైన స్థానం. కానీ ఏమంటున్నాడు? నా శరీరాన్ని నేను నలగొట్టుకుని లోబరుచుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో ఏముంది? పాపము జీవించి పాపము నడిపించే ఛాన్స్ ఉంది కనుక అర్థమవుతుంది. ఇప్పుడు పోరాటం అనేది మనిషి జీవితంలో ఉంది. నెంబర్ 1 పోరాటం అది. అర్థమవుతుంది మీకు? చూడండి, ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రికలో 6వ అధ్యాయం మనందరికీ తెలుసు. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం. పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. నేనేం పోరాడట్లేదు ఎవరితోటి. మనము, పౌలు గారు ఏమంటున్నాడు? సంఘానికి పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడు? నీవు నేను ఏం చేస్తున్నావు? నువ్వు కూడా ఏం చేస్తున్నావు? ఎవరితో పోరాడుతున్నావు? మనం పోరాడేది శరీరులతో కాదు, అంటే అసలు మనుషులతో కాదు, గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. మరి ఎవరితో? ప్రధానులు, అధికారులు, దురాత్మలు, అంధకార సంబంధమైన వారితో. మేము అసలు ఈ పోరాటం చేయనే లేదు, నాకు అసలు ఈ పోరాటం లేనే లేదని మనం అంటాం. మనం పోరాడితే ఎవరితో పోరాడతాం? మనం పోరాడితే శరీరం కలిగిన వాళ్ళతోనే మనం ఏదైనా పోరాడితే పోరాడతాం. కానీ అసలు పోరాడేది వాళ్ళతో కాదు అంటున్నాడు. ఎవరితో పోరాడుతున్నావు? నేనేం పోరాడట్లేదే, నేనేం పోరాడట్లేదు అన్నాను అనుకో, అబద్ధం అవుతుందా? అవివేకం అవుతుందా?
ఏమవుతుంది? రెండు అవుతాయా? ఎలాగో మీరు నేను పోరాడట్లేదు అని పౌలు గారు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది. ఎవరితో పోరాడుతున్నావు అంటే మళ్ళీ స్టేజీలు చెప్తున్నాడు. నువ్వు దయ్యాలతో పోరాడుతున్నావు, నీకు తెలీదు. దురాత్మలతో పోరాడుతున్నావు, నీ ఇంకా గ్రహించలేదు. అంధకార చీకటి శక్తులతో నువ్వు పోరాడుతున్నావు, నువ్వు అసలు తెలుసుకున్నావా అంటుంది. నేను ఎక్కడ పోరాడాని అంటాం మనం. ఎలాగా చెప్పండి అమ్మ, మీకు ఎలాగా చెప్పండి. ఇప్పుడు శరీరంతో పోరాటం అనేది దాదాపుగా అర్థం అవుతుంది అమ్మా. చెప్పు తల్లి, ఏంటి? దయ్యాలతో నేనేం పోరాడట్లేదే, నువ్వు దయ్యాలతో పోరాడుతున్నావు అంటున్నాడు పౌలు గారు. అందరికి చెప్తున్నాడు ఈ మాట. నేనేం పోరాడట్లేదు, నాకేం అయ్యి నన్నేం పట్టించుకోవట్లే, నేను వాటిలేం పట్టించుకోవట్లే, అవి నా దగ్గర లేవు, నాకు వాటికేం సంబంధం లేదు, పోరాటం అసలు లేనే లేదు. అమ్మా చెప్పండి. అంటే ఆయనకు ఆత్మ కన్ను తెరవబడింది కాబట్టి, సర్వసత్వం ఆయనకు తెలుసు కాబట్టి ఏం చెప్తున్నాడంటే, శరీర స్వభావం లోపల పాపం ఉండి నీతో పోరాడుతుంది, నీ ఆత్మతో, నీ ఆత్మను నాశనం చేయటానికి. అదే ప్రకారంగా ఈ చీకటి శక్తులు కూడా ఏం చేస్తున్నాయి, నిన్ను ఎంబడించి నీ ఎంటబడి నిన్ను ఏం చేస్తున్నాయి, ఏదో ఒక రకంగా నిన్ను పాపంలోనికి నెట్టేయటానికి, తప్పు మార్గంలోనికి నెట్టేయటానికి, తప్పు డెసిషన్లోనికి నెట్టేయటానికి ఏం చేస్తున్నాయి, అవి పక్కకి లాగుతా ఉంటాయి అన్నమాట. అవి ఉండి చెవిలో బోధిస్తా ఉంటాయి. ఇక్కడికి వచ్చి చెవి దగ్గరికి భుజం మీదకి వచ్చి కూర్చుంటాయి. కూర్చొని ఏం చెప్తా ఉంటాయి? ఏమంటాయి అమ్మా? చెప్పు ఏమంటాయి? లెక్క లేకుండా పోతుంది. నువ్వంటే ఒక్కళ్ళకి కూడా ఊరికే కాదు, లెక్క లేకుండా పోతుంది. నువ్వు ఇలాగ ఉంటే ఇంకా ఇలాగ అయిపోద్ది. ఏంటి అసలు అది అసలు నువ్వు చేయాల్సింది అని చెప్తా ఉంటాయి అన్నమాట. ఏం చేస్తా ఉంటే మంట పెడతా ఉంటాయి, రేపుతా ఉంటాయి, మంట పెట్టి ఇంకా అసలు ఇక మండే సూర్యులాగా అయిపోయి బాగా ఇక అసలు చూపులు ఇట్లాగా చూపులతో అసలు ఇక చూస్తేనే చూసుకుందాం అన్నట్టుగా. లేదు, మీరేం చేయాలంటే చీకటి శక్తులతో పోరాడాలి అని చెప్తున్నాడు. అసలు పోరాటమే లేదాయా అంటున్నాం మనం ఏమనుకుంటున్నాం, అసలు పోరాటమే లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన ఆత్మజ్ఞానంతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు, నువ్వు పోరాడేది మనుషులతో కాదయ్యా, గుర్తుపెట్టుకో. మనుషులతో పోరాడుతున్నాను, మనుషుల్ని లొంగ తీసుకుంటున్నాను, మనుషుల్ని బెదిరిస్తున్నాను, మనుషుల్ని జయిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు. ఆ వెనకాల పనిచేసేవి ఉన్నాయి, నీ వెనకాల కూడా పనిచేయటానికి చాలా ఉన్నాయి. ఇది నువ్వు చూసుకుంటూ నీవు ధరించుకోవాల్సిన కొన్ని ఆయుధాలు ఉన్నాయి అంటున్నాడు. ఏమిటవి? ఏంటంటే ఆ పైన చెప్పాడు. ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేయటం గాని, ఆత్మకడ్గమైన వాక్యం గాని, విశ్వాసం అనే డాలు పట్టుకోండి, రక్షణ సువార్త అనే పాదరక్షలు, సమాధాన సువార్త అనే మీరు, అంటే కొన్ని విషయాలు చెప్పాడు. ఇవి మీరు కలిగి ఉండండి అన్నాడు. ఎందుకు? అవి కనుక నీకు లేకపోతే నువ్వేమైపోతావు? నేను ఇందుట్లో ఒక్కటి కూడా చేయను, ఒకటి చేస్తా. 6 ఉన్నాయి. సర్వాంగ కవచం ధరించుకోనండి అని చెప్తున్నాడు. నిన్నెవడు అడిగాడయా? మేము అడిగామా? మేమేం వేసుకోవాలో నువ్వు చెప్పాలంటే మాకు వచ్చి అది పెట్టుకో, ఇది పెట్టుకో, అజ్జయ్ ఇదొద్దు అదొద్దు, ఏంది నువ్వు చెప్పేది మాకు? మేము అడిగామండి నిన్ను, అడిగాం మనం పౌలు గారిని. మరి ఎందుకు చెప్తున్నాడు? మనం అడగకుండా ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు? నువ్వు ఇలా చేయి, ఇలా చేయొద్దు, ఇలాగుండు, ఇలాగుండొద్దు. ఎందుకంటే ఇవి కానీ లేకపోతే నువ్వేమైపోతావు? ఎవరు శత్రువు? సైతాను సమూహాలు చెప్తున్నాడు.
మరి చూడండి, ఇప్పుడు ఎవరితో పోరాటం ఉంది మనుషులకి? ఒకటి కాదు, ఒకటైతే పర్వాలా, స్టెప్పులుగా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అన్ని చోట్ల అన్ని రకాలుగా అవి ఏం చేస్తున్నాయంటే మనల్ని నాశనం చేయటానికి, నరకంలో బంధించి పూర్తిగా. ఇప్పుడు ఆలోచన చేయండి అమ్మా, యుద్ధానికి వెళ్ళాను అనుకో, 10 మంది కత్తులు పట్టుకుని నా దగ్గరికి వచ్చారు. నా దగ్గర నేను ఏమి లేకుండా పోతే ఏమవుతాను వాళ్ళ దగ్గర? ఎలా బలైపోతా? ఏమైపోతాను? వాళ్ళు కత్తులు తీసుకుని నా మీదకి వచ్చారు, నేనేం లేకుండా ఇలా, అప్పుడు నేనేమైపోతా? వెనకాల ఒకడు 2 చేతులు పట్టుకుని ఈపు మీద ఒకడు, కడుపులో ఒకడు, మెడ మీద ఒకడు, నెత్తి మీద ఒకడు, పొడిసి 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 కింద నుంచి పైకి నీకు తూట్లు పెట్టి ఎగరేసి తన్ని ముక్కలు చేసి నేను ఏం చేస్తారో కూడా తెలియదు. అవునా కదా? మేలు కోరి క్షేమం కోరి ఆయన ఏం చెప్తున్నాడంటే, గ్రహించండి అసలు నీ పోరాటం ఎక్కడుంది, దేంతో చేయాలి, ఎందుకు చేయాలి. శరీరంతో నువ్వు పోరాడాలి. ఎలాగా? శరీరం ఆత్మ చెప్పినట్టు నేను అంత ఆత్మ చెప్పినట్టే చేస్తున్నాను, అస్సలు ఒక్కటి కూడా నేను శరీరం చెప్పినట్టు చేయలేదు అంటాను నేను. నీకు తెలుసా అసలు? నువ్వు చూసావా? నేను ఎప్పుడు కూడా శరీరం చెప్పింది చెయ్యను, నేను ఆత్మ చెప్పింది చేస్తానంటా నేను. కాదంటావా నువ్వు? ఏం తెలుసు నీకు? ఎవరు అర్థం అవుతుందా? బాగా చెప్పారు మీరు. శరీరం చెప్పినట్టు చేయొద్దు, ఆత్మ చెప్పినట్టు చేయమన్నాం. ఏంటి ఆత్మ చెప్పినట్టు చేయటం అంటే ఏంటి? శరీరం చెప్పినట్టు. ఎందుకంటే శరీరంతో పోరాడని అంటున్నాడు, శరీరం పోరాడుతుంది అంటున్నాడు. ఏంటి శరీరం చేసే పోరాటం? తెలియకుండా చాలా రకాలుగా శరీరం ఎక్కువ కనబడే పాపాలు ఎవరిలో ఉండవు. ఎవరో మనం తాగుబోతులో లేవు, ఎవరో పెద్ద వ్యభిచారం చేసేవాళ్ళు లేరు, ఎవరు దొంగతనాలు చేసేవాళ్ళు, స్మగ్లింగ్ చేసేవాడు ఎవడు కూడా లేడు. ఇవేమీ లేవు మనలో. అంటే మనం ఎలాగున్నాం? బాగున్నాం అని మనం అనుకుంటున్నాం. కానీ శరీరం పోరాడుతుందని వాక్యం చెప్తుంది. శరీరం ఏం చేస్తుంది? పాపపు స్వభావం. అంటే శరీరంతో మీరు పోరాడాలి. ఇది నేర్చుకోండి. నెంబర్ 1, దేవుని జ్ఞానం మీరు అడగండి. అయ్యా శరీరం చెప్పినట్టు నేనేమో చేస్తున్నాను అసలు? పెద్ద వాళ్ళు నేర్పారు, క్రమాలు చెప్పారు. ఎందుకంటే శరీరం చెప్పినంత తిండి పెట్టొద్దు, శరీరం కోరుకున్నంత విశ్రాంతి ఇవ్వద్దు, శరీరం చెప్పినంత మరి అన్ని కూడా ఇవ్వద్దు అని చెప్పారు. ఎందుకంటే దాన్ని నువ్వేం చేయాలి? కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసి ఆత్మకు దాన్ని నీవు లోబర్చాలన్నమాట. అందుకని ఎక్కువ సమయం ప్రార్థన చేయటం కానీ, ఎక్కువ కొంచెం పరిమితితో తినటం కానీ, తర్వాత నిద్ర కూడా పరిమితితో ఉండటం కానీ, తర్వాత మాటలు కూడా చూసి మాట్లాడమని చెప్పారు. చూపులు కూడా జాగ్రత్తగా పెట్టుకోమని చెప్తున్నారు. వినేది కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోమని చెప్తున్నారు. మనసును కూడా ఏం చేసుకోమని చెప్తున్నారు? మనసును కూడా నువ్వేం చేయాలంటే కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే నా మనసు నా ఇష్టమయ్యా, నా నోరు నా ఇష్టం, నా బతుకు నా ఇష్టం, నువ్వేమో డబ్బులు ఇస్తున్నావా, నువ్వు పోషిస్తున్నావా, నీకు బాధపడుతున్నావా, నిన్ను ఎవడన్నా అడిగాడా, లేకపోతే నీ గురించి మేమేమన్నా ఏంది, నువ్వు నాది మొత్తం నా ఇష్టం. అది కరెక్టే కాదని ఎవరు అంటం లేదు, దేవుడు కూడా అంటం లేదు. ప్రకటన గ్రంథంలో ఏముందంటే, మంచివాడిని మంచిగా ఉండేమో, నీతిమంతుని పాపిని కొనేమో, టైం వచ్చినప్పుడు చూస్తాను అన్నాడు. బలవంతం ఏమీ లేదు. కానీ ఎవరైనా నిత్యత్వంలోకి మహిమలోనికి వెళ్లాలని ఆలోచన చేస్తే శరీరాన్ని నీవేం చేయాలి? నీవు చూసుకోమని చెప్తున్నాడు. నెంబర్ 1, శరీరంలో ఉన్న పాప స్వభావాన్ని నీవు ఏదైనా చేసి ఆత్మ సహాయంతో నీవు అది నేర్చుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? చీకటి శక్తులు బోల్డెన్ ఉన్నాయి. నీకు అత్యంత ఆప్తమిత్రులు, స్నేహితులు, నీ బంధువులు, నీ చుట్టాలు ఎవరు? 24 hours నీతో పాటు ఉంటాయి. పొలానికి వెళ్తే పొలంలోకి వస్తే, ఇంటికి వెళ్తే ఇంట్లోకి ఉంటే, నిద్రపోతూ ఉంటే, వంటలోకి, నీ ఫోన్లోకి వచ్చేస్తే, నీ బ్యాగ్లోకి వచ్చేస్తే, నీ దేంట్లోకి వచ్చేస్తే కూడా తెలియదు. ఎవరితో పోరాడాలి ఇప్పుడు మనం? చూడండి,
పాప స్వభావంతో పోరాడాలి. ఎందుకంటే అది శరీరంలో ఉంటుంది. పాప స్వభావం శరీరంలో ఉంటుంది కనుక గుర్తుపెట్టుకోండి, అదొక పోరాటం. ఎలా చేయాలి? దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తాడు, దేవుడు నేర్పిస్తారు నీకు ఆ క్రమాలు. దావీదుకి దేవుడు చెప్పాడు, ఇటు వెళ్ళయ్యా అని అడిగాడు. అయ్యా ఏం చేస్తే నేను జయించగలను? నాకు చాలా కోపం ఉంది. ఒకడు అస్సలు ఎవరిని ఏమనరు, మంచిగా మెత్తగుంటారు కొంతమంది, ఎవరిని ఏమనరు అన్నమాట. ఒక మాట కూడా అనరు, ఒక విషయాన్ని కూడా. కానీ ఎంత స్వార్థంగా ఉంటాడంటే వాడు, అవతలోడు చచ్చిపోయినా కూడా ఇటు సాయం చేయడు, ఏమండు, చాలా మౌనంగా మెత్తగా ఉంటాడు ఆడిపోయినా. కానీ అవతలోడు చచ్చిపోయినా కూడా సాయం చేయడు. భయంకరమైన స్వార్థం ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒకటి ఉంటుంది, ఒకళ్ళు కోపం ఉంటుంది బాగా. దీన్ని నేను ఎలా జయించాలి అని మనం దేవుణ్ణి అడిగితే దేవుడు ఏదో ఒకటి చెప్తారు. అమ్మా చెప్తున్నారు, నాకు చెప్పాడు కాబట్టి చెప్తున్నా నేను. నాకు దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? తెల్లబట్టలు వేసుకోమన్నాడు. చెప్పాడు మీకు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వైట్ డ్రెస్ వేసుకోవాలి అబ్బాయి అనేసాడు. దేవుడు చెప్పాడు స్ట్రాటజీ. ఇదిగో నీకు నీ శరీరాన్ని గణపరచాలన్న కోరిక నీలో ఉంది కాబట్టి, అందరు నిన్ను చూడాలి, నువ్వు బాగా కనపడాలి, నువ్వు హైలైట్ అవ్వాలన్న నీకు ఉంది కాబట్టి, దాన్ని నువ్వు ఎలా జయించాలంటే నువ్వేం చేసుకోమన్నాడు? వైట్ ప్యాంటు, వైట్ షర్ట్, డే అండ్ నైట్. ఇది దేవుడు ఇచ్చిన స్ట్రాటజీ. అర్థమవుతుందా మీకు? చాలా మందికి చాలా రకాలుగా దేవుడు సహాయం చేస్తారు. ఇది ఎలా చేయాలి అంటే దేవుడు చెప్తాడు. ఎందుకు చేయాలి అనేది చెప్తున్నాను నేను. ఎందుకు చేయాలి? పాపము స్వభావం శరీరంలో ఉంటుంది కాబట్టి దాన్ని నీవు ఆత్మ సహాయంతో జయించాలి. తర్వాత చీకటి శక్తులు ఇప్పుడు పోరాడుతున్నాయి. ఏమిటి? అప్పుడేమో దేవుడు లోకానికి రాకుండా పోరాడారు, కుదరలా, వచ్చారు, దేవుడు విజయం సాధించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పోరాటం ఏమిటి? ప్రకటన గ్రంథంలో. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో సంఘ వధువుతో పోరాడుతుందంట. ప్రకటన గ్రంథంలో ఉంది పోరాటం. ఏం పోరాటం? ఘట సర్పం మింగేయడానికి చూస్తుందంట. ఏమిటి అంటే సంఘం ఎత్తబడకుండా పోరాడుతుంది ఇప్పుడు. అప్పుడేమో రాకుండా పోరాడాడు సాతాను, ఇప్పుడు నిన్ను పైకి వెళ్ళకుండా పోరాడుతున్నాడు. నీకు తెలుసా? మరేం చేస్తున్నావు తెలిసి? దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ ఏదో ఒకటి మనం చెయ్యాలి. ఏం చేయాలి? పోరాటం అనేది చెయ్యాలి. ఏమిటి? మహిమను పొందాలి, పరిశుద్ధతను పొందాలి, నీతిని పొందాలి. నీవు ఎత్తబడకుండా ఉండటానికి ట్రై చేస్తున్నాడు సాతాను. ఇప్పుడు చేసే పోరాటం అది మనతో. ఈ చీకటి శక్తులు, శరీరంలో ఉన్న పాప స్వభావం. ఇంకొక కంటెన్షన్ కూడా ఉంది. అమ్మా చూడండి, దేంతో పోరాడుతున్నాం? మీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి కూడా మీరు పోరాడమని దేవుని యొక్క వాక్యంలో ఉంది. చూడండి, చెప్తాను నేను. కంటెంట్ ఫర్ యువర్ యోధా పత్రిక చెప్తా ఉన్నాను. రెఫరెన్స్ ఎక్కడ ఉందో 3వ వచనం చూడండి. వీళ్ళారా మనకందరికీ కలిగిన రక్షణను తెచ్చి మీకు వ్రాయవలనని విశేష శక్తి గలవాడని ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని. దేంతో పోరాడాలంట బోధ నిమిత్తం అంటే మీకు అప్పగింపబడిన ఈ దైవికమైన బోధ ఏదైతే ఉందో దాని గురించి మీరు ఏం చేయాలి? పోరాడాలి. మీరు పోరాడకపోతే ఆ బోధ ఒరిజినల్ గా దేవుడు ఇచ్చినట్లుగా మీరు పెట్టుకోలేరు. దాన్ని మార్చేసి వక్రీకరించి చూడండి. ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థనలో మనం పోరాడాలి, బోధను కాపాడుకోవటానికి పోరాడాలి. పాప స్వభావం శరీరంలో ఉంది కాబట్టి దాని ప్రకారం మనం చేయకుండా ఆత్మానుసారంగా జీవించడానికి మనం పోరాడాలి. ఇవన్నీ కాకుండా మళ్ళీ చీకటి శక్తులు అనేక రకాలుగా మనల్ని ఏదో ఒకటి చేసి టోటల్ గా అవి ఏం కోరుకుంటాయంటే ఏం చేయాలి? దొంగతనం, నాశనం, హత్య చేయాలి. ఏం చేయాలి? సాతాను కోరిక, ఈ చీకటి యొక్క ప్రయత్నాలు, పన్నాగాలు ఏంటంటే ఏదో ఒకటి దోచుకెళ్ళిపోవాలి, మొత్తం మీద నాశనం చేయాలి, చివరికి నేనేం చేసేయాలి? పూర్తిగా చంపేయాలి. కనుక మీరు మెలకువగలిగి, ఇది ఒక పోరాటం, అందరూ ఆత్మీయ పోరాటం అని అంటూ ఉంటాం. కానీ ఈ ఆత్మీయ పోరాటం విషయంలో మనం పెద్ద మెలకువ ఉండం. ఎలా చెప్తున్నావు అంటే ఆ క్రమాలు నువ్వు చేయట్లేదంటే అర్థం ఏంటి? ఆ క్రమాలు నువ్వు చేయట్లేదంటే ఆత్మీయ పోరాట విషయంలో నువ్వు మెలకువగా లేవని అర్థం. ప్రభునందు ప్రియులారా, అయితే ఈరోజు దేవుని యొక్క ఆలోచన
దేవుడు నీకు నేర్పుతాడు. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, దేవుడు ఆత్మలో ఆ ప్రేరణ కలుగజేస్తున్నాడు అన్నమాట. ప్రేరణ కలుగజేస్తున్నాడు. నీవు ఏం చేయకపోతే దేవుడు కూడా ఏమీ చెయ్యలేరు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థన చేయకపోతే పరిశుద్ధాత్ముడు నీ పక్షంగా ప్రార్థన చేయలేడు. నువ్వు బలంగా విశ్వాసం కొరకు నిలబడకపోతే దేవుడు నీ పక్షంగా నిలబడలేడు. నీ పరిశుద్ధ విషయమై నువ్వు శ్రద్ధ కలిగి ఉండకపోతే లోకంలో అనేక విషయాలు వచ్చి చివరికి ఏం చేస్తాయి, నేను స్లోగా అణిచివేసి పరిపక్వంగా ఫలించకుండా, పరిపక్వంగా అంటే కంప్లీట్ ఫలం నీకు రాకుండా సగం ఇవి మనుషుని జీవితంలో ఉన్న పోరాటాలు. కనుకనే కీర్తనలో ఏమని రాయబడి ఉందంటే, నాకు దేవుడు సహాయం చేస్తాడు. ఎలాగా ఆయన చేశాడు ఆయన జీవితంలో పోరాటాలు. మన జీవితంలో కూడా ఇప్పుడు ఈ విషయమై మనం మెలకువ కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియులారు, చాలాసార్లు ఏమనుకుంటారంటే దేవుని ప్రజలు బాప్తిసం తీసుకున్నాం, బాగానే ఉన్నాం, చర్చికి వెళ్తున్నాం, పర్వాలేదు. ఇప్పుడు మేమేం చెప్తామంటే పాస్టర్లో పొగుడుతాం. ఎందుకు పొగుడుతాం చెప్పు? ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ ప్రేరణ హైగా ఉన్నవాళ్ళు ఏం చెప్తారు? ఉన్నట్టు చెప్తేనే మనకు మేలు. డాక్టర్ గారు చెప్పలేదు అనుకోండి, అయ్యా నీ జబ్బిది, ఇది నువ్వు పరిష్కారం అని చెప్పకపోతే మనిషికి మేలేమి కలగదు. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏం చేసేవాడు? తిడతా ఉండేవాడు పిలిచి, ఎవడరా నీకు చెప్పింది అసలు? సర్పసంతానమా? ఇదేనా నువ్వు చేసి? ఇదేనా భక్తి? ఇదేనా నువ్వు చేసేది? అసలు ఇంత వయసు వచ్చింది, ఎన్ని రోజులు అయింది, ఏంటి నువ్వు చేసే పని అని తిట్టేవాడు. ఎందుకంటే ఆయన మేలు చేయాలని ఒక ఆలోచన, దేవుని ఒక అభిషేకం ఆయనకు ఉంది కాబట్టి. మా గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే మీ డబ్బులతో పని లేదో, ఎవరికైతే మీ కానుకలతో పని లేదో, ఎవరికైతే అసలు మీతో పని లేదో, వాళ్ళు చాలా వరకు మీకు మేలు చేయగలరు. చేస్తారో కూడా గ్యారెంటీ లేదు. ఎందుకని చెప్తే మనల్ని ఫీల్ అవుతా అనుకొని చెప్పకుండా ఉన్నారనుకో, అక్కడ కూడా నీకు మేలేం కలగదు. అయితే ఈరోజు దేవుని ప్రేమను బట్టి ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో పోరాటాలు అయితే దేవుని వాక్య ప్రకారం ఉన్నాయి. మరి అవి నిజంగా మీ జీవితంలో ఉన్నాయని మీరు గుర్తించారా? ఉన్నాయని మీరు ఒప్పుకుంటున్నారా? ఉన్నాయని మీరు గ్రహించారా? వాటిని జయించాలని మీరు తీర్మానం తీసుకుంటున్నారా లేదా అనేది మీ వివేకానికి, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. దేవునికి మహిమ కలుగాక. కనుక ఈ రాత్రి విన్న ఈ మాటలను బట్టి నీవు నీలో ఉన్న పాపపు స్వభావాన్ని జయించకపోతే పూర్తిగా నీ భక్తి అంతా కూడా చదువు, జ్ఞానం, సంపాదన, జీవితం, నీ అందం, చందం, పేరు, ఉద్యోగం వేస్టే. ఎందుకంటే పాప స్వభావాన్ని జయించకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. పాప స్వభావాన్ని జయించిన తర్వాత చీకటి శక్తుల విషయమై సాతాను కూడా ఉన్నాడని నువ్వు మెలకువగలిగి ఉండకపోతే ఖచ్చితంగా మరలా దాన్ని పోగొట్టుకునే ఛాన్స్ కూడా ఉంది. ప్రభునందు ప్రియులారా, కనుక ఈ విషయాలను బట్టి రాత్రి మీరు ఒక ఆలోచన, తీర్మానం తీసుకొని మరి ఎవరి సిలువ వారు మోయాలి, ఎవరికి వాళ్ళు ఒంటరిగా మనం వెళ్ళి నిలబడాలి. దేవుని తీర్పు సింహాసనం ముందు మనకు తోడు ఎవరు కూడా రారు. మన మనస్సాక్షి మనకు వ్యతిరేకంగా పక్కన ఉంటుంది. ఎవరుంటారంట? ప్రకటన గ్రంథంలో ఉంది, ఎవరు నీ మీద నింద మోపుతారంటే నేనేం రాను. నీ మనస్సాక్షి వచ్చి పక్కన నుంచి ఉంటుంది. నేను చెప్పేది ప్రభువా తెలుసు, మొత్తం తెలుసు, అర్థమైంది, నువ్వు తెలుసు ప్రభువా తెలుసు అంటది. మనస్సాక్షి చెప్తుందమ్మా, నీ మనస్సు చెప్తుంది, నీ మనస్సాక్షి చెప్తుంది నీ గురించి. నీకు తెలుసా, నీకు తెలీదా, నీకు అర్థమైందా, నీకు అర్థం కాలేదా, ఇవన్నీ కూడా ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాల్సిన పనే లేదు. దేవుని దగ్గర ఉన్న మహిమ, దేవుని యొక్క కృప అక్కడ ఎలా ఆపరేట్ అవుతుందంటే నీ మనస్సాక్షి వచ్చి చెప్తుంది నీ గురించి. వేరే ఎవడు ఉండడు. ఇక్కడ కోర్టులో అయితే సాక్షులు వేరేవాడు ఎవడో వచ్చి చెప్పాలి, చూసినోడు. నీ మనస్సాక్షి బయటకు వచ్చి చెప్తుంది నీ మీద. అస్సలు నువ్వు ఏం చేసావు, నువ్వు ఏమనుకుంటున్నావు, ఇప్పుడేమనుకుంటున్నావు, అప్పుడేమనుకున్నావు, అసలు ఎక్కడెక్కడ ఏమేమనుకున్నావు, మొత్తం నీ మనస్సాక్షి వచ్చి నీ గురించి పక్క నుంచి లిస్టు తీస్తుంది. ఒకటి ఉండు పుస్తకం తీస్తాను, దేవదూతలు పుస్తకాలు రాశారని ఉంది. అవి కాకుండా మనం చేసిన పనులు కూడా వెళ్తాయంట, దేవదూతలు పుస్తకాలతో. అవి కాకుండా మనస్సాక్షి కూడా వచ్చి పక్కన నించుని